ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే సింహం కోసం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే సింహం అనేది అడవికి రారాజులా ఉండేటటువంటి సింహం అసలు అది ఏం చేస్తుంది, దాని జీవితం అంటే ఏంటి, ఎట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ సింహం ఎప్పుడైతే జన్మిస్తుందో ఆ జన్మించినప్పటి నుంచి 2 వారాల వరకు కళ్ళు తెరవదు. 2 వారాల వరకు కళ్ళు తెరవకుండా ఉండిపోద్ది అనమాట. అప్పుడు దాని బాగోగులు మొత్తం తల్లి సింహమే చూసుకుంటుంది అనమాట. మొత్తం చూసుకొని తర్వాత అది ఎప్పుడైతే కళ్ళు తెరిచిన తర్వాత ఆహారాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత ఆ మెల్లమెల్లగా అడవి అంటే ఏంటి, అసలు అడవిలా ఎట్లా ఉంటుంది, తర్వాత దానికి వేటాడుకునేటువంటి నైపుణ్యాన్ని ఆ తల్లి సింహమే అన్ని నేర్పిస్తుంది అనమాట. ఆ నేర్పించేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఓకే, తర్వాత ఆ సింహాలన్నీ ఎప్పుడైనా సరే ఒక గుంపులుగా మగ సింహాలు అన్నీ కలిసి 10 నుంచి 20 ఒక గుంపుగా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సింహం రాత్రి వేళల్లోనే వేటాడుతుంది అనమాట. రాత్రి టైంలోనే వేటాడుతుంది. రాత్రి ఆ వేటాడిన ఆ ఫుడ్ అన్నీ తినేస్తాయి. ఓకే, ఇట్లా కొన్ని రోజులు గడుస్తున్నాయి కామన్ సింహానికి కూడా ఒక ఏజ్ అనేది వస్తుంది అనమాట. ఒక ఏజ్ వస్తూ ఉంటుంది కదా, అంటే అది పుట్టినప్పటి నుంచి దినదినం అది పెరుగుతూ ఉంటే అది పెద్దదవుతున్నాక ఒక ఏజ్ అనేది వస్తూ ఉంటుంది. ఏజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఫైట్ చేసుకుంటూ ఏదైతే ఆ ఫుడ్ని ఎట్లయితే సంపాదించుకొని మిగతా వీటికి ఎట్లయితే సర్వ్ చేస్తున్నాయో అట్లాంటి టైం అనేది మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే దాని ఏజ్ మీదకి పడుతున్న కమాన అది సంపాదించుకోవడానికి ఛాన్స్ లేకుండా బలహీనంగా అయ్యేటటువంటి క్షణాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడో చనిపోయినాయి, ఎక్కడో వేటాడినటువంటి వదిలేసినటువంటి ఫుడ్ను తినేటటువంటి స్టేజ్ వస్తుంది. ఓకే, అట్లా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ లోపల అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపులో ఏదైతే బలహీనంగా ఉండిపోయి అది ఏజ్ అయ్యి ముసలిది అయిపోతుంది అని అంటే దాన్ని వెలేస్తాయి అనమాట. మిగతా సింహాలన్నీ దాన్ని వాటితో రానివ్వవు, దాన్ని ఒంటరి చేసి పడిస్తాయి. అప్పటి వరకు ఏ సింహాన్ని అయితే చూసి ఏ జంతువులు అయితే భయపడిపోయినాయో ఆ జంతువుల వల్ల ఈ సింహం కూడా భయపడేటువంటి ఛాన్స్ వస్తుంది. పెద్ద ఏదైతే అడవి దున్నలు అట్లాంటివి ఏవైతే ఉంటాయో నక్కల వల్ల కూడా దీని కూడా ప్రమాదం అనేది వచ్చేటటువంటి ఛాన్స్ అనేది అది గ్రహిస్తుంది అనమాట. ఓకే, నాతో నవ్వట్లేదు, నేను వేటాడలేకపోతున్నాను, నాకు ఏజ్ అనేది వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ బ్రతకడం అనేది కష్టం అని ఎప్పుడైతే తెలుస్తుందో వేరే జంతువుల వల్ల నేను చావడం కరెక్ట్ కాదు అనుకొని మనం చూడొచ్చు అనమాట. బయట ఎక్కడైనా సరే సంచరిస్తున్నటువంటి సింహాల పుల్లల్ని చూస్తూ ఉంటాం, కానీ చనిపోయి ఎక్కడో కనబడేటటువంటి పుల్లలు కానీ సింహాలు కానీ మనం చూడం. ఎందుకంటే అవి కనబడవు. అంటే వాటి చావుని అంత ఈజీగా జనాలకు కానీ ఓకే మిగతా జంతువులకు కానీ అది చూపించుకోవన్నమాట. తను చనిపోయిన విధానాన్ని ఎక్కడో పడిపోయిన చావుని ఎవరి కనబడకుండా ఎక్కడో పైన ఎత్తైనటువంటి పర్వతానికి ఒక పెద్ద కొండపైన గుట్టమైనకి వెళ్ళిపోయిన తర్వాత తన కాళ్ళతోనే ఒక గుంత తీసుకుంటుంది అనమాట. ఒక గుంత తీసుకొని అందులో పడి చనిపోతుంది. ఓకేనా, అందులో పడి చనిపోతుంది. ఎందుకంటే అది దాని నైజమే కదా, అంతే. ఎందుకంటే అలాగే చనిపోతుంది తప్ప ఎక్కడో ఏదో జంతువు చేతిలో చనిపోవడం కానీ తనంతలో తాను ఎక్కడో పడిపోయి చనిపోవడం కానీ అట్లాంటిది ఉండదన్నమాట. అందుకే మనకి ఎక్కడైనా సరే పులులు సింహాలు ఎక్కడైనా చనిపోయినట్టు మనకు కనబడవు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ అనేది ఈ సింహాలకు ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి,